Welcome to JP Online Breaking. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేపీ ఆన్లైన్ సెంటర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లేబర్ కార్డు అనగానే ఇప్పటి యువత మాత్రం అది నాకెందుకు అవసరం లేదు, దానితో పనేంటి, ఉపయోగాలు ఏంటి, దాంతో ఏం అవసరం లేదు, అయినా నాకు ఎందుకు అని కొట్టిపారేస్తున్నారు. కానీ లేబర్ కార్డు అనేది ఓన్లీ కూలీలకు మాత్రమే కాకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అందరికీ లేబర్ కార్డు అనేది తీసుకోవచ్చు. అసలు లేబర్ కార్డు అనేది ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ అని తెలుసుకోండి. వివరాల్లోకి వెళ్తే లేబర్ కార్డు అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు అనేది పొందవచ్చు. ఈ కార్డుకి అయ్యే ఖర్చు మీ రోజు వారి ఖర్చు కంటే తక్కువ, కానీ లేబర్ కార్డు ఉపయోగాలు అనేది ఎక్కువ ఉంటాయని తెలుసుకోండి. వెంటనే లేబర్ కార్డు లేని వారు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి లేబర్ కార్డుని. ఈ లేబర్ కార్డుకి కావాల్సినవి ఒక ఆధార్ కార్డు, 2 ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. వీటిలో ఏది ఒక్కటి లేకపోయినా లేబర్ కార్డు అనేది అప్లై చేసుకునేందుకు అర్హులు కారు. ముందుగా లేబర్ ఫామ్ అనేది మీ సేవలో కానీ జిరాక్స్ సెంటర్లో కానీ తీసుకొని ఫిలప్ చేసి, ఈ ఫామ్ ఫిలప్ చేసి 2 ఫోటోలు పెట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లు అనేవి దీనికి జోడించి మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఆన్లైన్ చేయించుకోవాలి. ఆన్లైన్ చేసే సమయంలో లేబర్ కార్డు అప్లై చేసే వ్యక్తి మాత్రం కంపల్సరీ తంబు వేయాల్సి ఉంటుంది, అంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక 2 ఛానళ్ళు ఇస్తారు. ఆ ఛానళ్ళు తీసుకొని ఒకటి మీ దగ్గర భద్రపరచుకొని ఇంకోటి అప్లికేషన్ ఫామ్కు జోడించాలి. అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత మీరు మీ జిల్లా భవన నిర్మాణ శాఖలో ఇస్తే ఆఫీసర్స్ వెరిఫై చేసి కార్డు అనేది జారీ చేస్తారు. మీకు ఇంకో విషయం ఏంటంటే, కార్డు కావాల్సిన వారు నిర్మాణం కూలీ, తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియను, ప్లంబర్, పెయింటర్, డైలీ కూలీకి వారికి మాత్రమే ఈ లేబర్ కార్డు అనేది జారీ చేస్తారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ సంస్థ పేరు, ఓనర్ పేరు లేదా కాంట్రాక్టర్ పేరు, నంబరు, వాళ్ళ అడ్రస్సు మీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఆఫీసర్లు వారికి ఫోన్ చేసి మీ వివరాలు అనేది అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు